మహాత్ములు ముద్దుబిడ్డడు అధ్యాయము 10 165వ పేజీ. సంకల్పశక్తి. సత్పురుషుల సంకల్పానుసారం ప్రకృతే ఆయా వ్యక్తులను పరిస్థితులను ప్రేరేపించి ఆ సత్పురుషుల సంకల్పాలు సఫలమయ్యేలా చేస్తుంది. శ్రీ సాయి తన వద్దకు వచ్చే బిడ్డల కష్టాలు తీరుస్తూ ఇహపర శ్రేయస్సుకు పాటుపడ్డారు. శ్రీ మాస్టారు తన తండ్రి సాయిలాగే తపించారు. సర్వుల కష్టాల్లో పాలు పంచుకున్నారు. సాటి జీవుల శ్రేయస్సుకై శ్రీ మాస్టారు సంకల్పించిన ప్రతి కార్యము సఫలమయ్యేది. శ్రీ మాస్టారు 1974లో ఒకసారి ఉచ్చూరివారి పాలెం కోటమండలంలో శేషాద్రి వారింట్లో సత్సంగం చేశారు. శేషాద్రి వారి పొలాల్లో పనిచేసే హరిజన బోడయ్య తనకు జరిగిన దాన్ని గూర్చి శ్రీ శేషాద్రి సమక్షములో స్వయంగా చెప్పిన విషయాలు. నేను బోడయ్య, భరద్వాజ గారు నీకు తెలుసా, చూశావా అన్నాను. అందుకు బోడయ్య, నాకెందుకు తెలియదు, బాగా తెలుసు. ఎర్రగా ఉంటాడు, దాడి పెంచుకుంటాడు, నాకు మందు కూడా చెప్పిండ్లా. నెత్తురుబంక పడితేను మహారాజు ఒక అపద్య వస్తువు చెపితే తిన్నాను. ఒక్కటే పట్టు నిలిచిపోయినే, మటుమాయమాయనే. మహానుభావుడు. వీరందరూ కూర్చోనున్నారు, నేను దూరంగా నిల్చోనుండా. ఆయనే నా సాయినే చూస్తున్నాడు. చూసి బాగున్నావా అన్నాడు. ఏం బాగులే, 3 నెలల నుండి నెత్తురు బంక బేదులతో బాధపడుతున్నా అన్నాను. అప్పుడు చెప్పినాడు, ఒక వస్తువు తిన్నా, ఆ రోజు నుండి ఇప్పటి వరకు 20 ఏళ్ళు దాటిపోయినే, ఆ బాధే లేదు. ఒంగోలు పోయినే ఆయన మహారాజు, చచ్చిపోయినే పాపం అంటూ కంటతడి పెట్టాడు బోడయ్య. ఊర్లో అందరికీ చిన్న చిన్న రోగాలకు అంత్రం మంత్రం వేస్తుంటాడు. ఇప్పుడు సాయిబాబా నామము చెప్పి మంత్రించి ఇస్తుంటాడు. 70 ఏళ్ల బోడయ్య శ్రీ సాయి కూడా ఒకప్పుడు ఆశ్చర్యకరమైన విరుద్ధమైన పద్యము చెప్పి భయంకర రోగాలను కుదిర్చిన సన్నివేశముతో ఈ సంఘటన సరిపోతున్నది. ఇలా చేయటం దత్త సంప్రదాయమే. సాయి సన్నది గ్రంథావిష్కరణకు మైలవరం డ్యాంకు వచ్చినప్పుడు ప్రొద్దుటూరులో 29/9/88వ సంవత్సరమున ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఆ సమయములో క్రిందట షిరిడీలో మాస్టార్ని చూచిన శ్రీ జీసి సుబ్బారెడ్డి కాంట్రాక్టర్ బుడ్డాయపల్లె మాస్టర్ గారిని దర్శించుకొని మాట్లాడుతూ వారి అన్నగారి పాప వెంకటరామ సుబ్బమ్మకు బాగాలేదని, బ్రెయిన్ టీబీతో బాధపడుతుందని మద్రాసు హాస్పిటల్లో చూపించుకొని వచ్చాను. 3-4 రోజులు కోమాలో కూడా ఉన్నది. కోమా నుండి బయటపడింది, కానీ నడక చూపు రెండూ లేవు. ఇప్పుడు ప్రొద్దుటూరు త్యాగరాజరెడ్డి హాస్పిటల్లో ఉంచాము. కళ్ళు రావన్నారు, నడకలేదు అని చెప్తుండగా మాస్టారు ఆయనతో పాటు వెంటనే ఆటోలో వెళ్లారు. హాస్పిటల్లో పాపను చూసి సుబ్బారెడ్డితో, నీవు బాధపడుతుంటే ఏమో అనుకున్నాను, నాకు బాధగా ఉంది అని టెంకాయ తెప్పించి కొట్టారు. కళ్ళపై చేతులుంచి ఏదో నామం స్మరిస్తూ రుద్దారు. కళ్ళు వస్తాయి, తప్పకుండా కనిపిస్తాయి అన్నారు. ఆరోగ్యం బాగా కావాలని దేవుని కోరుకుంటున్నాను అన్నారు. ఆ అమ్మాయి చూపు రావడమే కాక ఆరోగ్యం కుదురుపడి నడుస్తుంది అన్నారు. తను నమ్మిన వారినే కాకుండా వారికి సంబంధించిన బాగోగులు కూడా చూస్తుంటారు భరద్వాజ గారు. శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి గారు ఒంగోలు, కడుపు నొప్పితో మద్రాసులోని డాక్టర్ షీలా రాజరత్నం గారి హాస్పిటల్కి వెళ్ళగా వారు పరీక్ష చేసి గర్భసంచికి పుండు ఏర్పడిందని, పెద్ద ఆపరేషన్ చేయాలి అని చెప్పగా భయపడి మరలా వస్తానని డాక్టర్తో చెప్పి నేరుగా ఒంగోలుకు వచ్చేశారు. మాస్టారు వద్దకు వెళ్ళి బాధ చెప్పుకోగా, ఏం బాధపడవద్దు అని విభూది ఇచ్చారు. అంతే, ఈ రోజు వరకు నొప్పి రాలేదు, ఆపరేషన్ చేయించుకోలేదు అంటారు శ్రీ టిడి కృష్ణమూర్తి తల్లిగారు. ఎన్నో సంవత్సరాలుగా ఉబ్బసం వ్యాధితో బాధపడే విషయం చెప్పగా ఎండు కొబ్బరి, కలాకండ, గసాలు బాగా రుబ్బి వడకట్టి రసం తీసుకోమన్నారు. రాత్రి పడుకునే ముందు అంతటి ఆయాసం తగ్గి పూర్తిగా ఆరోగ్యవంతురాలయ్యింది. శ్రీ ఆర్ గోపాల్ రెడ్డి, కొత్తపాళ్యం, విద్యానగరు, 1968లో నెల్లూరు అమెరికన్ హాస్పిటల్ నుండి 14 రోజుల పాపను తీసుకొని ఊరుకు వస్తుండగా ట్రైన్లోనికి పాపను అందిస్తుండగా చేతిలో నుండి జారి
ప్లాట్ఫారంకు ట్రైనుకు మధ్యలో జారి పడిపోయింది. తల గాయమైంది. హడావుడిలో అట్టే వచ్చే గూడూరులో దిగి రామచంద్రరావు హాస్పిటల్లో చూపించగా నిదానంగా పాప కదిలింది. అమ్మాయి పెరుగుతుంది కానీ మాట నడక రెండూ లేవు. 1974లో మాస్టర్ గారు వీరింటికి వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుతుండగా 5-6 పాప మళ్ళీ దేకుతూ దోగాడుతూ మాస్టర్ దగ్గరికి వచ్చేసింది. గోపాలరెడ్డి గారు పాప విషయం ఇలా జరిగిందని చెప్పగా మాస్టర్ బాధపడి పాప తల నిమురుతూ శ్రీ సాయి దయచే బాగవుతుందని వారి చేతిలో ఉన్న పాయసాన్ని పాపకు తినిపించారు. ఆ తర్వాత పాప ఆరోగ్యంలో క్రమేపీ మార్పు వచ్చింది. ఈరోజు చక్కగా మాట్లాడుతూ నడుస్తూ ఉన్నది. ఎవరి సహాయం లేకుండా కన్నవారికి ఊరట కలిగేలా ఎన్నో మందులు చిన్నప్పటి నుండి వాడిన స్వామి ఆశీస్సులతోనే మా మల్లికి బాగైందని మా నమ్మకం. ఇదే విషయం అడిగిన వారందరికీ చెబుతున్నాను అంటారు గోపాలరెడ్డి గారు. ఆ రోజు మాస్టారు వెంట నేను వీరింటికి వెళ్ళాను అంటున్నారు రచయిత గారు. శ్రీ పెసల సుబ్బరామయ్య గారి 15 ఏండ్ల అబ్బాయి. చదువు మీద అంత శ్రద్ధ చూపేవాడు కాదు. సరికదా అంత చురుకుగా ఉండేవాడు కాదు. చాక్లెట్ ఇస్తే సంతోషించే గుణం ఆ అబ్బాయిది. ఇంట్లో ఏ పని చెప్పేది లేదు. అలాంటి అబ్బాయికి మాస్టర్ గారు శాలువా కప్పి ఏం శేషయ్య బాగా చదువుకుంటావా అని అడిగారు. ఇంటికి వచ్చాక మరుసటి రోజు నుండి ప్రొద్దున్నే 5 గంటలకు స్నానం చేసి గుడికి రావటం, పూజ చేయటం, పనులు చేయటం చేస్తున్నాడు. ఇంతకు మునుపు 7 గంటల తర్వాత లేపినా లేచేవాడు కాదు. కోపంలో దెబ్బలాడేవాడు. ఏమంటూ మాస్టర్ గారు శాలువా కప్పారు. అతనిలో విశేషమైన మార్పు కలిగింది. ఇది మాస్టారు గారి సంకల్ప బలం. విద్యానగర్ మందిర నిర్మాణం జరుగుతుంది. పాత విద్యార్థి సూర్యనారాయణ మందిరం దగ్గర ఇసుకలో కూర్చొని ఉన్నాడు. ఈ లోపల 2 వ్యక్తులు కారులో దిగి అనవసరంగా తగువులాడి రేపు కోటలోని స్కూలుకు ఎలా వస్తావో చూస్తాం అని వెళ్ళిపోయారు. తర్వాత మాస్టర్తో విషయం చెప్పగా రేపు స్కూలు దగ్గర ఏదైనా గొడవ జరిగితే స్కూలుకు దెబ్బ వస్తుంది. ఏది జరగాలో అది జరుగుతుంది. నీకేం కాదు. సాధువు మీద ఒక దెబ్బ పడితే వాడి మీద 10 దెబ్బలు పడతాయి. నువ్వు స్కూలుకి వెళ్ళు అన్నారు. మరుసటి రోజు సూర్యనారాయణ స్కూలుకి వెళ్ళి ఇంటర్వెల్లో టైంలో టీ బంకు దగ్గరకు వచ్చి టీ త్రాగుతుండగా అదే వ్యక్తి వచ్చి టీ త్రాగాడు ప్రక్కనే నిలబడి. కానీ ఏ గొడవ రాలేదు. మరి మాస్టర్ గారి ఆశీస్సులు సంకల్పశక్తి కూడా ఇంకేముంటుంది? మాస్టర్ గారి ఆశీస్సులు సంకల్ప శక్తి కాక ఇంకేముంటుంది అంటారు శ్రీ సూర్యనారాయణ టీచర్, చెన్నూరు, గూడూరు. శ్రీ కెవి రంగారావు గారికి టైఫాయిడ్ జ్వరం తిరగబెట్టి తీవ్రం కాగా బ్రతుకుతాననే నమ్మకం వారిలో సన్నగిల్లింది. మాస్టర్ గారితో చెప్పుకోగా పిచ్చివాడా, మనం పోవాలంటే అక్కడ సీట్లు ఖాళీగా ఉండొద్దు అంటూ వారికి విభూది పెట్టారు. మరుసటి రోజు నుండి జ్వరమే రాలేదు. అది మాస్టారి గారి సంకల్ప బలమే అంటారు శ్రీ రంగారావు. 1986 డిసెంబరులో గీతామందిరములో కావలి శ్రీ మాస్టర్ గారు సత్సంగం చేశారు. ఆ రోజు డాక్టర్ పి నరసింహం గారి నాన్నగారికి 4 సార్లు ఫెరాలసిస్ స్ట్రోక్స్ వచ్చాయి. జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం నాన్నగారి విషయంలో లాభం లేదనుకున్నారు. ఈ విషయం మాస్టర్ గారికి చెప్పగా వెంటనే ఈసారికి బాగుంటారు అన్నారు. అలానే జరిగింది. మరొకసారి మాస్టర్ గారు కావలికి వచ్చిన సమయంలో కూడా డాక్టర్ నాన్నగారి ఆరోగ్యం ఏమాత్రం బాగలేదు. ఈ విషయం మాస్టర్ గారికి చెప్పుకోగా మాస్టర్ ఒక్కరే నాన్నగారున్న గదిలో వెళ్ళి నాన్నగారి మంచం చుట్టూ తిరుగుతూ విభూదు చల్లుతూ చాలా రౌద్రంగా ఉన్నారు. తర్వాత బయటకు వచ్చి 2 గంటల వరకు ఎవరూ గదిలోకి వెళ్ళవద్దు అన్నారు. 2 గంటల తర్వాత మా నాన్నగారి ఆరోగ్యం నార్మల్కు వచ్చింది అంటూ శ్రీ మాస్టర్ గారి సంకల్ప బలం గురించి మనము తెలుసుకోలేము అంటారు డాక్టర్ పి నరసింహం గారు. రచయిత చెప్తున్నారు. నా వివాహానంతరం 2-3 సంవత్సరాలు మాస్టారు దగ్గరకు అసలు పోలేకపోయాను. మా దాంపత్య జీవితంలో భేదాభిప్రాయాలు రాగా బంధువులు స్నేహితులు ఏమీ చేయలేకపోయారు. చివరికి 2 కలిసి మాస్టారు సన్నిధికి చేరాం. ఒంగోలు సంతపేటలో ఉన్నారు. మా శ్రీమతి మాస్టార్ని చూడటం అదే ప్రథమం. నాపై రుసరుసులతో వారికి నమస్కారం కూడా ఆమె చెయ్యలేదు. మాస్టర్ గారు 1 గంట సేపు మాట్లాడారు. ఆడబిడ్డంటే అక్కడ బిడ్డమ్మ, అత్తగారి బిడ్డ అని అర్థం. మా వదినలు మమ్మల్ని ప్రేమతో బాగా చూసుకుంటారు అంటూ బాబా
థామస్తో నీకు పెళ్లి జరిపించారు. సాయి సేవలో గడపటం నేర్చుకుంటే సంతోషంగా ఉంటుంది. మీరిద్దరూ ఆదర్శ దంపతులుగా ఉంటారు అన్న వారి మాటలు అక్షర సత్యాలయ్యాయి. ఈనాడు మేము ఎంతో ప్రశాంతంగా ఉంటున్నాము. మా బంధువుల ఇళ్లల్లో కూడా ఈనాడు సాయి చరిత్ర, గురు చరిత్ర, పారాయణలు, పూజలు, షిరిడీ యాత్రలు జరుగుతున్నాయంటే అది మాస్టారు గారి ప్రేమాశిస్సులు, సంకల్ప శక్తిగాక మరొకటేమున్నది? శ్రీ సాయి సన్నిధి గ్రంథావిష్కరణ. శ్రీ మాస్టారు గారి రచనల్లో ఒకటైన సాయి సన్నిధి గ్రంథావిష్కరణ 17/9/88 మైలవరం డ్యాం, కడప జిల్లాలో జరిగింది. ఆనాటి దివ్యలీల మరుపురాని సంఘటన. శ్రీ మాస్టారు గారు గ్రంథావిష్కరణ ఒంగోలులో చేయిస్తారా, మైలవరంలో చేయిస్తారా తెలపమని 10వ తేదీ రిప్లై టెలిగ్రామ్ ఇచ్చారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 15 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా డ్యాం 13 గేట్లు తీసి నీరు వదలటంతో చుట్టుప్రక్కల ప్రాంతాల వారు డ్యాంకు రావడానికి బస్సులు లేక నిలిచిపోయారు. వెంటనే సాయి బంధువులు, సత్సంగ సభ్యులు శ్రీ కె రెడ్డప్ప, శ్రీ గంజి కుంట శ్రీనివాసులు ఇంకొందరు కలిసి బాబా గుడికి వెళ్ళి మాట్లాడుతూ ఈ రోజు నుండైనా కాస్త వర్షం తగ్గితే బాగుండుననుకొని వెంటనే ప్రోగ్రాం కన్ఫర్మ్ చేస్తూ టెలిగ్రామ్ ఇవ్వటం జరిగింది. తమాషాగా మరుసటి రోజు నుండి మేఘాలు, మబ్బులు తొలగి వర్షాలు ఆగిపోవటంతో ఆకాశం నిర్మలం కాగా మా హృదయాలు తేలికపడి మేము గాలి పీల్చుకున్నాము. 16వ తేదీ ఒంగోలు నుండి మాస్టర్ బస్సులో దిగగా సాయి బంధువులు సాయినాం భజన చేస్తూ స్వాగతం పలికారు. మాస్టర్ వెంట చిరంజీవి పి రామారావు వచ్చారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు మాస్టారు విడిది చేసిన క్వార్టర్స్ వద్ద ప్రసంగించగా భక్తులు తనివి తీరా విని తిరిగి సాయంత్రం 6 గంటలకు సాయి సన్నిధి గ్రంథావిష్కరణ వేడుకకు బాబా మందిరంలో తమ బంధుమిత్రాదులతో తరలి వచ్చారు. వేదికపై మాస్టారు గారొక్కరే కూర్చున్నారు. ఆవిష్కరణకు ముందు 4 మాటలు అని ఉదయం చెప్పిన బాబా లీలల్ని ఇంకొన్ని చెబుతూ ఉన్నారు. అప్పుడు మాకు అయ్యో ఎంత పొరపాటైపోయింది, ఆవిష్కరణకు ఎవరినీ పిలవలేదు, వారు వ్రాసిన గ్రంథాన్ని వారితోనే ఆవిష్కరింపచేయటమా, చరిత్రలో ఎక్కడైనా చూశామా? అయ్యో బాబా సాయి తండ్రి మాస్టారు గారికి చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చేందుక ఇంత చేసింది గ్రంథావిష్కరణ మహోత్సవం అని ఇన్నాళ్లుగా ఆనందంగా ఎదురుచూచినందుకు ఇంతటి బాధకర సన్నివేశమా? బాబా ఏమిటిలా అయిపోయినే కనీసం ఆవిష్కరణకు ఇంకొక వ్యక్తిని పిలవాలన్న ఆలోచనే మాకు కలగలేదు, తోచలేదు. ఇప్పుడెవరిని పిలవాలి, అందుకు అర్హులెవరు అని సత్సంగ సభ్యులమందరము మేము బాధపడుతున్నాము. మాస్టారు గారు ముగింపు మాటల్లో దత్తాత్రేయుల అవతారాల గురించి చెబుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో మందిరం గేటు దగ్గర జీపు ఆగింది. అందులో డ్యాంకు 7 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సుందర వాతావరణములో చిత్రావతి నది ఒడ్డున పవిత్రమగు అగస్తేశ్వర కోనలో ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న ఉపాసకులకు శ్రీ 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 కామేశ్వరేంద్ర తీర్థ స్వాములు దిగారు. వీరే కోన స్వాములుగానో చిన్న స్వాములుగానో భక్తులచే పిలువబడుచున్నారు. వారు జీపు నుండి దిగి తమ పవిత్ర పాదాలు నేలపై మోపి దైవ ప్రేరణచే కార్యానికి విచ్చేశారు. మాస్టారంటే పట్టుమని 10 మందికి కూడా తెలియని డ్యాములోని ప్రజలంతా అబ్బా ఎంత అదృష్టం వీరు వచ్చారంటే భరద్వాజ్ గారెంత మహాత్ములో కదా అని ఒకరికొకరు చెప్పుకోసాగారు. కోనస్వాములు సామాన్యంగా ఏ కార్యక్రమానికి రానివారు. మేము ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా రావటంతో మా ఆనందానికి అవధులు లేవు. అప్పుడు వేదిక వద్దకు వెళ్ళి చిన్నగా ఇలా కోనస్వామి వారు వచ్చారు అని చెప్పబోతుండగానే మాస్టారు నాతో వారి రూపములో సాక్షాత్తు దత్తాత్రేయులే
గ్రంథావిష్కరణ కావించుటకు వచ్చారు. వెంటనే ఇక్కడికి తీసుకురండి అన్నారు. అందరి ఆహ్వానంపై స్వామివారు వేదికను అలంకరించగానే శ్రీ మాస్టారు స్వామివారికి నమస్కారం చేయగా, స్వామి వద్దు వద్దు, మీకే నేను చెయ్యాలి, కానీ సన్యాసాశ్రమం తీసుకున్నందున చేయలేకపోతున్నాను అని దత్త శ్లోకాలు పాడుతూ సన్యాశ్రమం తీసుకున్నందున చేయలేకపోతున్నాను అని దత్త శ్లోకాలు పాడుతూ వారి పవిత్ర హస్తాలతో సాయి సన్నిధి గ్రంథావిష్కరణ చేసి చాతుర్మాస వ్రత దీక్షలో ఉన్నాను, రాత్రి వేళకు తిరిగి ఆశ్రమం చేరుకోవాలన్న నియమం ఉన్నదని చెప్పి 30 నిమిషాలలో తిరిగి వెళ్లారు. అతడి చేరిన వందలాది భక్తజనులు హృదయాలు ఆ దివ్యలీలకు పరవశించి సాయి సన్నిధిలో ఓలలాడారు. శ్రీ సాయి మాస్టర్ మహాత్ములు ముద్దుబిడ్డడు. అధ్యాయం 11. అధ్యాయము 10 సంపూర్ణం. శ్రీ మహాత్ములు ముద్దుబిడ్డడు 10వ అధ్యాయము సంపూర్ణం.